ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గురు చరిత్రలో 8 ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను కదండి. మనము ఒక్కొక్కటి దాని గురించి ఒక్కొక్క వీడియో చేసుకున్నాం కదండి. సో మొత్తం 8 అధ్యాయాల గురించి ఈ ఒక్క వీడియోలోనే మీకు చెప్పబోతున్నానండి. ఫస్ట్ ఆ అధ్యాయాలు ఏంటనేటువంటిది మనం చూద్దామండి. ఫస్ట్ వన్ 13వ అధ్యాయం, సెకండ్ వన్ 14వ అధ్యాయం, థర్డ్ వన్ 17వ అధ్యాయం, ఫోర్త్ వన్ 18వ అధ్యాయం అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి 21వ అధ్యాయం, సిక్స్త్ వన్ 22వ అధ్యాయం, సెవెంత్ వన్ 23వ అధ్యాయం, ఎయిత్ వన్ 39వ అధ్యాయం. ఈ ఒక్క అధ్యాయం గురించి మనం వీడియో చేసుకోలేదండి, ఇందులోనే చెప్పేస్తారండి ఈ అధ్యాయం గురించి కూడా. సో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈ అధ్యాయాలు చదివినట్లయితే మనకు ఒక్కొక్క అధ్యాయం చదవడం వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉంటుందని చెప్పాం కదండి. మొత్తం గురు చరిత్ర చదవడం వల్ల మనకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. అనుకోని పనులు కూడా అసలు కావు ఇక అని మనం వదిలేసిన పనులు కూడా జరిగిపోతాయి గురు చరిత్ర చదవడం వల్ల. అయితే కొంతమందికి కొన్ని సమస్యలతోటి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా మాకు ఈ సమస్య తీరాలి అని ఎవరైతే బాగా బలంగా దృఢంగా కోరుకుంటున్నారో వాళ్ళు ఈ అధ్యాయాలు చదివితే సరిపోతుందండి. ఇప్పుడు మనం 1 by 1 తెలుసుకుందాము. 13వ అధ్యాయం చదవడం వల్ల అనారోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గుముఖం బట్టి చక్కటి ఆయురారోగ్యాలు అనేటువంటి ఇంట్లో కలుగుతాయండి. అది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళైనా కూడా ఈ అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీకు ఆరోగ్యం అనేది అయితే బాగుపడుతుందండి. అది ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేటువంటిది నేను వీడియో చేశానండి, డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ 14వ అధ్యాయం అండి. ఈ అధ్యాయం చదవడం వలన మీకు ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నట్లయితే, లేకపోతే ఎవరైనా పై అధికారులతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ ఇబ్బందులు అనేటువంటి తొలగిపోవడం కోసము ఈ 14వ అధ్యాయం అనేటువంటిది చదవాలండి. నెక్స్ట్ 17వ అధ్యాయం అండి. ఈ అధ్యాయం చదవడం వల్ల పిల్లలలో మందబుద్ధి ఉంటుంది కదండి. వాళ్ళు చదివినా కూడా వాళ్ళకు అర్థం కాదు, చాలా మారం చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, కరెక్ట్గా తినరు, టైంకి కూర్చోరు, చదువుకోరు, చెప్పిన మాట వినరు కదండి. సో వాళ్ళు ఈ అధ్యాయం చదవచ్చు అండి. పిల్లల అభివృద్ధి కోసం అని చదవచ్చు. లేకపోతే మీరు మంచిగా చదువుకొని ఉన్నారు కానీ మీ చదువుకు తగిన ఉద్యోగం కనుక మీకు లభించినట్లయితే ఈ అధ్యాయం చదివినట్లయితే మీకు చదువుకు తగిన ఉద్యోగం కూడా లభిస్తుందండి. అది ప్రైవేట్ అయినా మీకు ఏ సంస్థలో మీకు కావాలనుకున్నా కూడా. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలన్నా కూడా మీకు సంబంధించి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కోసం ఈ 17వ అధ్యాయం అనేటువంటి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. నెక్స్ట్ 18వ అధ్యాయం అండి. డబ్బుకు సంబంధించి ఆర్థిక సమస్యలతోటి మీరు బాధపడుతున్నట్లయితే అవి ఏ రకమైన ఆర్థిక సమస్యలైనా కూడా ఈ 18వ అధ్యాయం చదవడం వల్ల ఆ సమస్యలు అనేటువంటి తగ్గుముఖం బట్టి మీ చేతిలో లక్ష్మీదేవి అనేటువంటిది నిల్వ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే డబ్బు అనేటువంటిది నిల్వ ఉండడం అనేటువంటిది జరుగుతుందండి. నెక్స్ట్ 21వ అధ్యాయం. ఈ అధ్యాయం చదవడం వలన ఇవి రెండు చదివితే ఒకే రకమైన ఫలితాలు ఉంటాయండి. మరి ఏంటంటే మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి కదండి, వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేటువంటిది కన్ఫర్మ్ అవుతుంది కానీ 1 or 2 months 3 monthsలోనే మిస్క్యారేజెస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ అధ్యాయం చదవడం వల్ల ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి. నెక్స్ట్ 22వ అధ్యాయం. ఈ 22వ అధ్యాయం చదవడం వల్ల పాడి పంటల అభివృద్ధి రైతులకు కోసమని మనం ఈ అధ్యాయం చదవడం వల్ల వాళ్ళకు పంట అనేటువంటి చాలా బాగా వస్తుందండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రాబడి అనేటువంటిది మీకు వస్తుందండి 22వ అధ్యాయం చదవడం వలన. నెక్స్ట్ 23వ అధ్యాయం. 23వ అధ్యాయం చదవడం వలన ఇంట్లో వాస్తుదోషాలు ఏమైనా ఉన్నట్లయితే, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు కలిసి రాకపోయినట్లయితే, అది వాస్తుకు లేకపోయినా కూడా ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా ఇంటికి సంబంధించి మీరు 23వ అధ్యాయం చదవడం వల్ల ఆ సమస్యలు అనేటువంటి తగ్గుముఖం బట్టి ఇంట్లో ప్రశాంతత అనేటువంటిది నెలకొంటుందండి. నెక్స్ట్ 39వ అధ్యాయం అండి. ఈ అధ్యాయం చదవడం వలన సంతానం అయితే కలుగుతుందండి.
డైరెక్ట్ సంతానం కలగడం కోసం అంటే మిస్‌క్యారేజెస్ అవుతున్న వాళ్ళు కాదండి. మీకు ఇప్పటివరకు సంతానం కలగకపోయినట్లయితే వాళ్ళు ఈ 39వ అధ్యాయం చదవడం వలన ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందండి. చెప్పాను కదండీ! నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలలో ఏ విధంగా మనము ఎన్ని రోజులు చదవడం వలన మనకు ఫలితం అనేటువంటిది ఉంటుందనేటువంటిది నేను వీడియోస్‌లలో క్లియర్‌గా చెప్పానండి. ఒక్కసారి మీరు ఆ వీడియోస్ చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. మెయిన్ మీరు చదవడము అంటే ఏదో నేను చెప్పానని చదవడం కాదండి. మీరు ఎంతో భక్తి శ్రద్ధలతోటి చదవాలండి. అన్నింటికన్నా ముఖ్యమైనది భక్తి అండి. భక్తి లేకుండా మీరు ఎంత ఆర్భాటంగా చేసినా కూడా అది వ్యర్థమే అవుతుందండి. మంచి మనసుతోటి మనస్ఫూర్తిగా చాలా ఇష్టంగా చదవాలండి ఏదైనా కూడా. 100% రిజల్ట్ ఉంటుందండి. ఈ గురు చరిత్రను అధ్యాయాలు చదవడం వలన మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.